పాట సంఖ్య 22, 3వ చరణం, పల్లవి 3వ చరణం. నీ యౌవనమును యౌవనుడా చేయకు వ్యక్తము చేయకుము. నీ యౌవనమును యౌవనుడా చేయకు వ్యక్తము చేయకుము. సిలువాయని శక్తి గురిగాను చుము. సిలువాయని శక్తి గురిగాను చుము. ప్రభువాక్యము నీలో నివసింపనీయుము. ప్రభువాక్యము నీలో నివసింపనీయుము. సాతానును జయించి బలము నొందుము. సాతానును జయించి బలము నొందుము. యౌవనమును ఓ యౌవనుడా చేయకు వ్యక్తము చేయకుము. యౌవనమును ఓ యౌవనుడా చేయకు వ్యక్తము చేయకుము. ఇప్పటికే మీలో చాలామంది ఉదయకాలం నుండి కూర్చొని అలిసిపోయింటారు అనుకుంటా. మీరు అనుకుంటారు కాలేజ్ అయినా 5కు వదులుతారు, వీళ్ళేమి ఇంకా సాగు కొడుతున్నారే, అసలు వీళ్ళు చదువుకున్న వాళ్ళేనా అని మీకు అనుమానం వస్తుంది కదా. ఏ చదువు అయినా ఏ కాలేజ్ అయినా 5. ఇంజనీరింగ్ కాలేజ్ అయితే 4, మిగతా కాలేజీలు అయితే 5. ఇక్కడ ఇంకా 5కి మళ్ళీ ఒకటి ఫ్రెష్గా స్టార్ట్ చేసినారే అనుకుంటున్నారు. నన్నేం తిట్టుకోవద్దండి, ఆర్గనైజర్స్ విక్టర్ గారిని ఎవరిని తిట్టుకున్నా పర్లేదు, నన్ను మాత్రం. మీరు ఉదయకాలం నుండి ఇప్పటిదాకా బిర్యానీ తిన్నారు కదా, కొద్దిగా అరగాలంటే పెరుగన్నం కూడా మేలు అనుకుంటా. అందుకే ఒక 30 నిమిషాలు ఒక వాక్యం మీద మనం ఆలోచించడానికి ఆరంభిస్తాం. యోహాను రాసిన 3వ పత్రిక 2వ వచనం. యోహాను రాసిన 3వ పత్రిక 2వ వచనం కలిసి చదువుకుందాం. Third epistle of John, reading all together verse 2. యోహాను రాసిన 3వ పత్రిక 2వ వచనం. చదవగలిగిన వాళ్ళు నాతో పాటు చదవండి. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము ఇంకోసారి చదువుదాం. ప్రియుడా, ఇప్పుడు మాట్లాడే అర్ధగంట టాపిక్ పేరేంటంటే హౌ టు ఎక్సెల్ ఇన్ స్టడీస్, ఏ బిబ్లికల్ పర్స్పెక్టివ్. హౌ టు ఎక్సెల్ ఇన్ స్టడీస్, ఏ బిబ్లికల్ పర్స్పెక్టివ్. చదువులో, సేవలో, పరిచర్యలో, వ్యాపారంలో, దేవుడు అనుగ్రహించిన చేతి పనిలో వర్ధిల్లడం ఎలాగూ, బైబిల్ను గూర్చిన ఒక తులనాత్మకమైన పరిశోధన. వర్ధిల్లట అందరికి ఇష్టమే, కానీ ఎలా వర్ధిల్లాలా, ఎప్పుడు వర్ధిల్లాలా, ఎట్లా వర్ధిల్లుతాము, ఎవరు వర్ధిల్లుతారు, ఎంత వర్ధిల్లుతారు, వీటికి జవాబులు కొన్ని నిమిషాలు ఆలోచించడానికి ప్రయత్నం చేస్తాం. ఇక్కడ ప్రియుడా అనే దగ్గర మన పేరు ఉంచుకొని చదివితే
మన ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయాలలో భక్తికి శక్తికి కావాల్సిన, లేదా జీవమునకును భక్తికి కావాల్సిన దాంట్లో మనం వర్ధిల్లటానికి అవకాశం ఉంది. కనుక స్పిరిచువల్ గ్రోత్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ఫిజికల్ గ్రోత్. ఈ ఈక్వేషన్ మీకు అర్థమైంది అనుకుంటా. స్పిరిచువల్ గ్రోత్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ఫిజికల్ అంటే భౌతికమైన అవసరమైన అక్కర్లు వర్ధిల్లటానికి ఇది కూడా ఎంతో అవసరం. ఎలాగ వర్ధిల్లుతాం? ఒక 5 విషయాలు మీ గమనానికి తీసుకొని వస్తా. 5 నియమాలు, సూత్రాలు. మొదటిది, బిలీవ్ ఇన్ గాడ్. దేవుని మీద నమ్మకం ఉంచాలి. దేవుని మీద నమ్మకం ఉంచకపోతే వర్ధిల్లలేమా? దేవుని మీద నమ్మకం ఉంచుకోకపోయినా వర్ధిల్లొచ్చు. దేవుని యందు విశ్వాసం లేనివారు, నాస్తికులు, దేవునికి దూరంగా ఉన్నవారు. కానీ దేవుని పేరు విని, దేవుడు పరిచయం అయ్యండి, దేవుని వాక్యము, మందిరము, ప్రార్థన ఇవన్నీ తెలిసి కూడా దేవునికి వెలపట వర్ధిల్లడం దుస్సాధ్యం. కనుక దేవుణ్ణి నమ్మాలి. ఎలాగ నమ్మాలి? ఎంత నమ్మాలి? ఎప్పుడు నమ్మాలి? ఎట్లా నమ్మాలి? ఎవరని నమ్మాలి? ఎవరి దేవుడు? బైబిల్లో రాయబడింది, దేవుడు ఒక్కడే, దేవునికి నీ నరులకున్న మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసును నరుడు. యేసుక్రీస్తు ప్రభు దేవుడు అని నమ్మాలి. మరి నమ్మకుండానే ఇంత దూరం వచ్చామా? నమ్మకుండానే యూత్ క్యాంప్ 5 రోజులు సాగొడితే ఇష్టపడ్డామా? నమ్మే కదా అని మీలో కొంతమంది అనవచ్చు. నమ్మే వచ్చినారు అందరూ అంటాను కష్టము. రకరకాల పరిస్థితులను బట్టి ఇక్కడ వచ్చిన వాళ్ళు ఉండవచ్చు. నమ్మడం, మానసికమైన నమ్మడం వేరే, ఆత్మలో లేదా హృదయంలో నమ్మడం వేరే. కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది, ఎంత చదివినా, ఎంత ప్రయాసపడినా, ఎంత కష్టపడినా వృద్ధిలోనికి రావట్లేదు, ఎందుకని? నేను ఈ ప్రశ్న మాట్లాడుతున్నాడు, మీలో అనిపిస్తుంది, మన సంగతి బ్రదర్కి ఎలాగ తెలిసింది? ఎలాగ తెలిసిందంటే నేను కూడా మీ స్థలంలో నుండే వచ్చా, అందుకనే నాకు కూడా పరిచయం. నేను 2006 సంవత్సరం ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళాను. అక్కడ ప్రపంచ ప్రఖ్యాతి చెందిన కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఒక వారం రోజులు పరిశోధన కొరకై ఉన్నా. అక్కడ గొప్ప శాస్త్రవేత్తలు పనిచేసిన ప్రయోగశాలలో చూసే అవకాశం దేవుడిచ్చినాడు. దాంట్లో 16 సంవత్సరాలప్పుడే ఆ యూనివర్సిటీలో అడుగుపెట్టి ప్రపంచమును శాస్త్రీయ దృక్పథములో తలకిందులు చేసిన ఒక మహనీయ శాస్త్రవేత్త ఎలాగూ పరిశోధనలు చేశాడు అన్న విషయం గైడ్ వివరించడం ఆరంభించినాడు. ఆయన పేరు ఐజాక్ న్యూటన్. అదొక సామాన్యమైన ప్రయోగశాల. మధ్యాహ్నం భోంచేసిన తర్వాత ఆయన ఫారినర్స్ అంటే విదేశీస్తులకు భోజనం తర్వాత పళ్ళు తినడం ఆనవాయితీ. ఆ రోజు ఆయన ఇంటి నుండి పళ్ళు తెచ్చుకోలేదంట. ఈస్టులకు వాళ్ళు ఎప్పుడు పళ్ళు తీసుకుని వెళ్తుంటారు, ఫ్రూట్స్. పళ్ళు అంటే మళ్ళీ మీరు వేరుగా అనుకుంటారేమో. ఫ్రూట్స్ పళ్ళు తీసుకోకుండా వెళ్ళాడంట. సరే భోంచేసిన తర్వాత ఇంకేమి ఈరోజు నాకు పండు లేదా అనుకుంటా ఉన్నాడు. ఎవరైనా స్నేహితులు వచ్చి సహాయం చేస్తారంటే ఎవరు రాలేదు ఆ పాటికి. అప్పుడు ఆయన బల దగ్గరున్న కుర్చీలో కూర్చొని ఒక కిటికీ తెరిచి ఉంటే కిటికీ వైపుగా చూస్తున్నాడు. అది మధ్యాహ్నం 2 దాటిన సమయం. ఉన్నట్టుండి యాపిల్ పండు యాపిల్ చెట్టు నుండి కిందకు పడింది. అక్కడ యాపిల్ పండ్లు ఇలాంటివే పడతాయి, మన మాదిరి ఇక్కడ పండే చెట్లు ఉండవు. అక్కడ యాపిల్ పళ్ళు ఎంత కామనో మన కంప చెట్లు, ముళ్ళ చెట్లు అంత కామన్. అది పడితే మనమైతే ఏం చేసింటాం?
ఒకవేళ మీరు మధ్యాహ్నం భోజనం తిన్న తర్వాత మీకు యాపిల్ పండు నీయలేదు అనుకుంటా, ఒకవేళ మీకు పండు తినాలనిపిస్తే మీకు అందుబాటులోనే చెట్టు మీద నుండి కింద పడితే మీరైతే ఏం చేస్తారు? వెరీ గుడ్, అంతా నాలాంటి వాళ్ళే ఉన్నారు. అందుకనే మనం ఇక్కడే కూర్చున్నాం. ఆయన ల్యాబ్లో నుండి అనగా ప్రయోగశాలలో నుండి బయటికి వెళ్లకుండా అక్కడే కూర్చొని ఆలోచన చేశాడట. మనమైతే ఆకలేస్తుంది కదా, ప్రార్థన చేసుకు, ప్రభువా నువ్వెంత గొప్పోడు నాయనా, అడగకుండానే యాపిల్ పండు ఇచ్చినావు, నేను అరటిపండు అడిగాను కానీ నువ్వు యాపిల్ పండు ఇచ్చినావే, ఇంత గొప్పడని తెలిసింటే ఇటుకప్ప మా ఊర్లోనే పెట్టింటానే. ఇలాగ రకరకాలుగా మనం అనుకుని ఉంటాం, బహుశా మనం అక్కడే ఉంటాం. ఆయన ఒక్కసారిగా అక్కడి నుండి చూచి ఆ పండ దగ్గరికి రాలేదు, దాన్ని తీసుకోలేదు. అప్పుడు ఆలోచించినాడు, ఎందుకు ఇది కిందకే పడింది, పైకి ఎందుకు వెళ్ళలేదు. అది ప్రపంచాన్ని తలక్రిందలు చేసిన ఒక సిద్ధాంతము ప్రకటించేటట్లు సహాయం చేసింది. అదే భూమి ఆకర్షణ శక్తి. ఆయన 16 సంవత్సరాలప్పుడు ఆ యూనివర్సిటీలో అడుగుపెడితే అక్కడ మన ఇండియాలో మాదిరి కాకుండా ప్రతి డిపార్ట్మెంట్, యూనివర్సిటీ కాదు, యూనివర్సిటీలో 100 డిపార్ట్మెంట్లు ఉన్నాయి అనుకో, ప్రతి డిపార్ట్మెంట్కి ఒక చాపెల్ అంటే ఒక చర్చ్ ఉంటుంది. ఆ డిపార్ట్మెంట్ ఎకనామిక్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, ఏది డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, అది స్టార్టింగ్ అప్పుడు మనకైతే మన దేశం తరపున ప్రార్థన ఉంటుంది స్కూల్స్లో. వాళ్ళకైతే వాళ్ళ చర్చ్లో, చాపెల్స్లో వెళ్ళి యూనివర్సిటీలోనే వాళ్ళు ప్రార్థన చేసుకుని వెళ్ళేవాళ్ళు. ఆ 16 సంవత్సరాలప్పుడే ఈ సిద్ధాంతం కనిపెట్టక పూర్వము యేసు ప్రభువును ఐజాక్ న్యూటన్ గారు అంగీకరించినారు. దేవుడు తనకు అసామాన్యమైన విధానంలో ఆ సిద్ధాంతాన్ని గ్రహించి ప్రపంచానికి తెలియజేసే అవకాశం ఇచ్చినాడు. ఆ తర్వాత ఆయన గొప్ప శాస్త్రవేత్త అయ్యాడన్న సంగతి నాకంటే మీకు బాగా పరిచయం. మీకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది, నాకు కూడా. అలాంటి గొప్ప శాస్త్రవేత్త బైబిల్లో అతి కష్టమైన 2 పుస్తకాలను గురించి ఒక కామెంటరీ అంటే వ్యాఖ్యానం రాశాడంట. అదే దానియేలు గ్రంథం 1, ప్రకటన గ్రంథం 1. మీరు ఊహిస్తారా, ఐజాక్ న్యూటన్ లాంటి గొప్ప శాస్త్రవేత్తకు బైబిల్ చదివి బైబిల్లో కష్టమైన పుస్తకాల మీద కామెంటరీ రాసే టైం ఉందని? దేవుడు నమ్మిన తర్వాత దేవుడు అలాగే చేస్తాడు. విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. దేవునికి సమస్తము సాధ్యమే. ఆ తర్వాత అక్కడున్న గైడు ఇంకొక ల్యాబ్కి తీసుకెళ్ళాడు. ఆ ల్యాబు చాలా అందుబాటులో ఉంది. ఆ ల్యాబ్లో ఇంకొక ఆవిష్కరణ జరిగింది. ఏంటిదంటే, ఓ రోజు ఇదే క్రిస్మస్ సీజన్లో సాయంకాలం పూట అక్కడున్న శాస్త్రవేత్త క్యాంటీన్కి వెళదామని టీ తాగటానికి వెళ్తూ ఉంటే ల్యాబ్కు వెలపట్ట క్రోటాన్ మొక్కలు మీలో కొంతమందికి చూసింటారు. ఆ మొక్కలన్నిటికీ 0 షీట్స్ వేశారు, బల్బులు వెలుగుతూ ఉన్నాయి, దానికి అడ్డదిడ్డంగా వేసింటారు. అది చూసి మనమైతే చాలా బాగున్నాయి బల్బులు, వేరే ఈ తెల్ల రంగు వేసారు, బ్లూ రంగు వేసింటే బాగుండేది, ఇది వేసారు, అన్న రంగులు వేసింటే బాగుండేది, డిమాండ్ డిప్ పెట్టారు, అట్లా పెట్టుకుని ఎప్పుడు ఒకే మాదిరి ఉంటే బాగుండేది అని కామెంట్ చేసిండేవాళ్ళం. వెళ్ళి మన పని మనం చూసుకొని వచ్చిండేవాళ్ళం. అందుకే భవిష్యత్తు మనం ఇక్కడే ఉన్నాం అనుకుంటా. ఆయన ఒక్కసారిగా దాన్ని చూసిన వెంటనే అనుకున్నాడు, ప్రైజ్ ది లార్డ్, ప్రభువుకు స్తోత్రాలు. ఎందుకని? ఐ హ్యావ్ డిస్కవర్డ్ ద బ్లడ్ సర్క్యులేషన్ ఇన్ ఎ హ్యూమన్ బాడీ. మానవ శరీరంలో రక్తం ఎలాగ ప్రవహిస్తుందో ఇప్పుడు నేను కనుగొన్నాను. ఎలా కనుక్కున్నాడు? ఏ ఎక్స్పెరిమెంట్ లేదు, ఏ ల్యాబ్ లేదు. తన ల్యాబ్కు బయట క్రోటాన్ మొక్కలకు అడ్డదిడ్డంగా వేసిన 0 బల్బు సెట్ ప్రకారము మన దేహంలో రక్తం ప్రవహిస్తుందని ఆయన గుర్తుపెట్టాడు. ఆయన పేరు విలియం హార్వే. ఆయన యేసు ప్రభువుని నమ్ముకున్నాడు. సరే, ఇలాంటి కథలుగా చెప్తా పోతే మీకు కూడా ఇంగ్లాండ్ వెళ్ళి కేంబ్రిడ్జ్లో చదువుకోవాలని ఆశ రావచ్చు. కొంతమందికి సమయం అయిపోయింది, కొంతమందికి మాత్రం అవకాశం ఉంది. మెత్తకి విషయం ఏంటంటే, దేవుని యందు విశ్వాసం ఉంచితే దేవుడు తలగా చేస్తాడు, తోకగా చేయడు.
కనుక ఇంకా ఎవరైనా యేసుప్రభు యందు విశ్వాసం ఉంచక నమ్మక అలాగే కొనసాగిపోతుంటే, యేసుప్రభువే నీ సమస్యలకు పరిష్కారం, ఆయనే నీ రక్షకుడు, ఆయన నీ పాపాన్ని కడిగి శుద్ధీకరిస్తాడు. అందుకే ఆయన శిలువ మీదకి వెళ్ళి పాపాలన్నీ మోసుకొని రక్తము కార్చి చనిపోయి సమాధిబడి తిరిగి 3వ దినాన లేచినాడు. ఆ ప్రియ ప్రభు రానయ్యన్నాడు, ఆయన ప్రేమిస్తున్నాడు. ఏ ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షింపబడదురు. ప్రియుడా, నీవు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయాలలో వర్ధిల్లాలని నేను కోరుచున్నాను. కనుక అన్ని విషయాల్లో వర్ధిల్లాలంటే మొదటిది ఆత్మలో వర్ధిల్లాలి. ఇవన్నీ విషయాల్లో వర్ధిల్లటానికి 5 నియమాలు ఆలోచించడానికి ఆరంభించిన. దాంట్లో మొదటిది బిలీవ్ ఇన్ గాడ్, దేవుని యందు నమ్మకం ఉంచాలి. రెండవది బ్యాలెన్స్ యువర్ లైఫ్, మన జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి, సమతుల్యం చేసుకోవాలి. అనేకసార్లు మనకున్నది ఏంటంటే అతివృష్టి అయినా ఉంటుంది, అనావృష్టి అయినా ఉంటుంది. చదివితే రాత్రింబగళ్ళు నైట్ అవుట్లు చేసి పోతాము, ఆ తర్వాత హాస్పిటల్కి పోతాం, అది వేరే విషయం. లేకపోతే పుస్తకాలే పట్టం పురుగులు పట్టిపోయి ఉంటే తీసుకెళ్ళి బజ్జీలకి వేస్తారు. ఉంటే మందిరంలోనే సోమవారం నుండి ఆదివారం దాకా స్కూల్ లేదు, కాలేజ్ లేదు, ఇల్లు లేదు, ఓన్లీ మందిరమే. అట్లా మందిరంలో ఉండడం తప్పని నేను చెప్పట్లేదు. బ్యాలెన్స్ చేసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యం. మనకు అట్లా ఉండదే, ఏదైనా ఒకటి నచ్చితే ఇంకా అదే చేయాలనిపిస్తుంది. తిండికి కూడా అంతే కదా, ఏదో ఒకటి నచ్చితే అదే ఐటెం తినాలనిపిస్తుంది, మిగతా ఐటమ్స్ అన్నీ ఉన్నాయి కదా అని అనుకోం. బ్యాలెన్స్ మనకి ఇష్టం ఉండదు, ఏదో ఒక్కటే ఉండాలనుకుంటా. కంప్లీట్ వర్క్ వితౌట్ రెస్ట్ ఈజ్ యాజ్ బ్యాడ్ యాజ్ కంప్లీట్ రెస్ట్ వితౌట్ వర్క్. అర్థమైంది ఈ మాట మీకు? కంప్లీట్ వర్క్ వితౌట్ రెస్ట్ ఈజ్ యాజ్ బ్యాడ్ యాజ్ కంప్లీట్ రెస్ట్ వితౌట్ వర్క్. అంటే పూర్తిగా పనిచేసి విశ్రాంతి తీసుకోకుండా ఉండడము ఎంత చెడ్డదంటే, పని చేయకుండా విశ్రాంతి తీసుకోవడం అంత చెడ్డది. అంటే పని చేయాలా, విశ్రాంతి తీసుకో. కనుక బ్యాలెన్స్ చేసుకోవడం చాలా ప్రాముఖ్యం. బైబిల్ చదువుతూనే ఉండడం, ప్రార్థన చేస్తూనే ఉండడం, మీటింగ్కి వెళ్తూనే ఉండడం, ఇంకా అంత ఆత్మీయ బలం పడి దేవుడు ఇచ్చిన దాన్ని మర్చిపోకూడదు. అసలు ఇవన్నీ ఎందుకు చదువుకోవాలో బ్రదర్? దేవుడు మనల్ని ఇట్లే పోషించవచ్చు కదా. యూత్ క్యాంపులు 365 రోజులు పెట్టి, మీలో చాలా తెలివైన వాళ్ళు కదా అనంతపురం జిల్లా వాళ్ళకి ఇలాంటి ఆలోచనలు కూడా వస్తుంటాయి. ఇది దైవ నియమము, మనం ఇలాగ ఉండాలనేది. అందుకనే దేవుడు ఏర్పాట్లు చేసినాడు, చేస్తాడు, చేయబోతాడు. మనం ఇక నేర్చుకున్నది మన వ్యక్తిగత జీవితంలో ప్రాక్టికల్స్కి వెళ్ళాలి. ఇది థియరీ నేర్చుకున్నాం క్లాస్ రూమ్లో, ప్రాక్టికల్స్కి వెళ్తాం. అలాగే మన జీవితంలో బ్యాలెన్స్ లైఫ్ చాలా ప్రాముఖ్యం. చదవాలి, అదే సమయంలో మందిరము, ప్రార్థన, వాక్యము, పరిచర్య, ఈ కార్యక్రమాలన్నింటిలో పాలు పొందాలి. ఇప్పుడంతా కార్పొరేట్ విద్య వచ్చింది కదా. 2 చెప్తే ఏమంటారంటే, బ్రదర్ 2 కాదు, ఏదో ఒకటి చెప్పండి. చదువుకోమంటారా, ఇంక అన్నీ వదిలేసి చదువుతా, లేదా మందిరంకి వెళ్ళమంటారా, చదువు వదిలేసి కాలేజీ వదిలేసి మందిరంకి వెళ్తా. మీరు ఊహించండి, మీకు 2 కళ్ళు, 2 చెవులు, 2 చేతులు, 2 కాళ్ళు, 2 పెదవులు, 2 కిడ్నీలు, ఇవన్నీ 2 ఎందుకు ఇచ్చినాడు? ఒకటి ఇవ్వచ్చుగా. ఒక కన్ను లేకపోతే ఉండలేరా? ఒక కాళ్ళు లేకపోతే ఉండలేరా? ఒక చెవి లేకపోతే ఉండలేరా? ఒక చేయి లేకపోతే ఉండలేరా? ఒక కిడ్నీ లేకపోతే ఉండలేరా? ఉండగలమా లేదా? ఉండగలమా లేదా? నాకు తెలుసు మీరు అలసిపోయారని, అందుకని 5:30 నా టైం, అంతలో ముగిస్తా. మీరేం భయపడొద్దండి, నేను కూడా టీచరే కనుక పిల్లలు ఎప్పుడు ఎంత తొందరగా వదిలేస్తే అంత మంచి టీచర్. దేవుళ్ళు అంటారా మా టీచర్. ఎట్లా అంటాడంటే టీచరు, నేను చదువుకునే ఊర్లో ఇంటర్మీడియట్ దాకా ఒక ఊర్లో చదివి, ఆ ఊరు పేరు చెప్పను, కొంతమంది ఇక్కడ తెలిసిన వాళ్ళు కూడా ఉంటారు ఆ ఊరు. మాకు పరీక్షలు అప్పుడు దేవుడు లాంటి టీచర్లు కొంతమంది వచ్చేవాళ్ళు ఇన్విజిలేటర్గా. ఆ స్కూల్లో దేవుడు లాంటి టీచర్ ఒకే ఒకడు ఉండేవాడు, ఆయన డ్రాయింగ్ టీచర్.
మా స్కూల్ అంతా ఇట్లాంటి షేప్లోనే ఉంటుంది. ఇన్సైడ్ అంటే లోపలికి అన్ని తలుపులు తెరిచింటారు. తలుపులు బయటకు వచ్చి మనకు పరీక్ష 9కి స్టార్ట్ అవుతుంది అనుకో, అందరు పిల్లలు రూమ్లో ఉండి బయటకు వచ్చి చూస్తుంటారు ఇన్విజిలేటర్గా మనకి ఏ సారు వస్తాడు మన రూమ్కి అని. ఒక్కోళ్ళు ఒక్కొక్క రకమైన, ఇప్పుడు దేవుడు లాంటి సార్ వస్తాడా, దయ్యం లాంటి సార్ వస్తాడా, యమరాజు లాంటి సార్ వస్తాడు, ఇలాంటి రకరకాల పేర్లు పెట్టింటారు కదా టీచర్లకి. ఆ డ్రాయింగ్ టీచర్ ఏ రూమ్కి వస్తే ఆ రోజు దేవుళ్ళు లాంటి సార్ పోయినాడు వాళ్ళకి, అందరూ పాస్ అయ్యారు రూమ్లో వాళ్ళు. కనుక మనకున్నది మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. ఎందుకు 2 చేతులు 2 కాళ్ళు ఇవన్నీ ఇచ్చినాడంటే, ఒకే కన్ను, ఒకే చెవి, ఒకే కాలు, ఒకే చెయ్యి, ఒకే ఊపిరితిత్తి, ఒకే కిడ్నీ ఉందనుకో, అంటే పైనుండి కింద దాకా ఇక్కడ నన్ను కట్ చేసి ఒకే భాగం ఇక్కడ ఉంచినారు అనుకో, ఎవరన్నా ఇక్కడ ఉంటారా? టికెట్కి డబ్బులు లేకపోయినా పరుగు. ఎందుకని వీళ్ళు అగ్లీ, మనం చూడటానికి చాలా అందవిహీనంగా కనిపిస్తాం. అన్నీ దేవుడు 2 అవయవాలు ఇచ్చినాడు కనుకనే చూడటానికి అందంగా మన పని చేసుకోవటానికి సౌకర్యంగా ఉంది, బ్యాలెన్స్డ్గా ఉంది. అలాగే మన ఆత్మీయ జీవితంలో కూడా బ్యాలెన్స్ చాలా ప్రాముఖ్యం. బ్యాలెన్స్ లేకపోతే ఇంబ్యాలెన్స్ అవుతాం. ఇంబ్యాలెన్స్ అంటే ఎక్కడ పడిపోతామో తెలియదు. బ్యాలెన్స్ ఉన్నంత దాకా పడిపోకుండా ఉండటానికి అవకాశం. ఇలా చాలామందికి సైకిల్ దొక్కేది వస్తుంది కదా, సైకిల్ దొక్కేది వచ్చా రాదా? అమ్మాయిలకు కూడా వస్తుంది ఈ దినాల్లో. సైకిల్ దొక్కే దాంట్లో కీలకమైన ట్రైనింగ్ ఏంటి? వెరీ గుడ్. పడినోళ్ళు కొంతమంది ఉన్నారు కదా తొక్కేటప్పుడు. ఎందుకు పడతారు వాళ్ళు? బ్యాలెన్స్ తప్పై పడిపోతారు. బ్యాలెన్స్ ఉన్నంత కాలం ఏం చేస్తారు? సైకిల్ దొక్కే దాంట్లోనే బ్యాలెన్స్ అంత అవసరమైతే ఆత్మీయమైన జీవితంలో బ్యాలెన్స్ ఇంకెంతో అవసరం కదా. కనుక బ్యాలెన్స్ చేసుకోవాలి. బ్యాలెన్స్ చేసుకోవాలంటే ఎట్లా? మీలో ప్రశ్నలు వస్తాయి. ఇప్పుడు కాంపిటేటివ్ వరల్డ్ కదా బ్రదర్, ఎక్కువసేపు చదవకపోతే ఎట్లా? ఎప్పుడు మందిరంలో మీటింగ్ అంటారు, ఉపవాస ప్రార్థన అంటారు, ఆల్ నైట్ ప్రేయర్ అంటారు, అవి ఇవి ఏదో ప్రోగ్రామ్స్ ఉండనే ఉంటాయి. మరి ఎట్లా అంటే ఒకటే సింపుల్ సూత్రం, నిద్ర తగ్గించాల. ఈ మాట చెప్తే కొంతమందికి బాధ కలుగుతుంది. నిద్ర ఏదైనా తగ్గిస్తాము కానీ నిద్ర మాత్రం అన్నం తగ్గిస్తాము, బట్టలు కొనేది తగ్గిస్తాము, ఇంక వేరేవన్నీ తగ్గిస్తాము, ఏం తగ్గించము? నిద్ర తగ్గించము. నిద్ర 6 గంటల కంటే ఎక్కువ నిద్రపోతే బైబిల్లో 5 పోతులు ఉన్నాయి. పోతులు అంటే మీకు తెలుసు కదా, గ్రామాల నుండి వచ్చినాడు, ఊర్లో తిరుగుతుంటాయి అవి. రాత్రి పగలు దానికి ఇల్లు, వాకిలి, మేత, యజమానుడు ఏమి ఉండడు, తిరుగుతూనే ఉంటాయి అన్నమాట. ఈ బైబిల్లో కూడా 5 పోతులు ఉన్నాయి. మొదటి పోత ఏంటి? సోమరిపోతు. వెరీ గుడ్, చాలామంది బాగా చెప్తున్నారంటే. సోమరిపోతు. రెండవది తిట్టుబోతు, తిరుగుబోతు, త్రాగుబోతు, తిండిపోతు. ఈ 5 పోతులు లేకపోతే ఆ ఊరు చాలా బాగుపడుతుంది, ఆ మందిరం కూడా చాలా బాగుపడుతుంది. మనం కూడా బాగుపడాలంటే ఈ 5 లేకుండా మనకు ఉండాలి. కనుక మనం బ్యాలెన్స్ చేసుకోవాలి, నిద్ర తగ్గించాలి. 12కి పడుకుంటే 6కి లేయాల, 10కి పడుకుంటే 5కి లేయాల. 30 ఏళ్ళ దాకా కష్టపడితే తర్వాత కష్టపడాల్సిన పని ఉండదు చదువు విషయం. 30 ఏళ్ళ దాకా సుఖపడితే జీవితాంతం కష్టం. మోసారి చెప్పనా? ఇష్టం లేదు కదా. 30 ఏళ్ళ దాకా మీరు కష్టపడితే జీవితాంతం సౌఖ్యంగా ఉండొచ్చు. లేమో నేను మొదటే 30 ఏళ్ళ దాకా కష్టపడతా అంటే జీవితాంతము సుఖం. 30 ఏళ్ళ దాకా సుఖంగా ఉంటాం. మా నాయనమ్మ మస్తుగా సంపాదించి పెట్టినారు, నాకు ఎంత తిరిగినా తరగదు అంటే హిమాలయాలు కూడా కరిగిపోతున్నాయి ఎండలకు. కనుక మీ నాయనమ్మ తయారు చేసింది కూడా కరిగిపోద్ది. దేవుని నామానికి మహిమ ఉండదు. విషయం ఏంటంటే మనం బ్యాలెన్స్డ్గా జీవించాలి. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవన్ని విషయాల్లో వర్ధిల్లాలని నేను కోరుచున్నాను. 2 విషయాలు చూసిన. మొదటిది ఏంటి? బిలీవ్ ఇన్ గాడ్, దేవుని మీద నమ్మకం ఉంచాలి. రెండవది ఏంటి? బ్యాలెన్స్ యువర్ లైఫ్. మూడవది ఏంటి? బ్రష్ అప్ యువర్ స్కిల్స్. మీ నైపుణ్యత ఏమో దాన్ని పదను పెట్టుకోవాలి.
ప్రతి వాళ్ళకి నైపుణ్యత అనేది ఉంటుంది. కొంతమంది అంటారు నాకు ఏం నైపుణ్యత లేదు అని. ఏం నైపుణ్యత లేకుండా దేవుడు ఎవరిని చేయడు. మనం అందరం దేవుని చేతిలో నుండి జాలవారిన అపూర్వమైన దేవుని కళాఖండం. కనుక దేవుడు మనందరిలో ఏదో ఒక నైపుణ్యత, స్కిల్ అనేది ఉంచినాడు. దాన్ని మనం ఏం చేసుకోవాలంటే బ్రష్ చేసుకోవాలంటే పదును పెట్టాల. ఒక యజమానుడు ఉన్నాడంట, ఇద్దరు తన దగ్గర పనివారు ఉంటే ఇద్దరిని పిలిచి ఇద్దరికి ఒకే పదును కలిగిన గొడ్డలు ఇచ్చి పంపించినాడు. ఇద్దరికి వేరువేరుగా ఇచ్చినాడు. ఇద్దరు కలిసి ఒకటే కాదు. ఏ అనే వ్యక్తికి దాసునికి ఒక గొడ్డలి, బి అనే దాసునికి గొడ్డలి ఇచ్చి రోజు మీరు అడవికి వెళ్ళి చెట్లు నరకండి. ఎన్ని నరకాల? 10. మొదటాడు వెళ్ళాడు, మొదటి రోజు 10 నరికాడు, రెండవ రోజు 15, మూడవ రోజు 20. రెండవ వాడు వెళ్ళాడు, మొదటి రోజు 10 నరికాడు, రెండవ రోజు 5 నరికాడు, మూడవ రోజు 1 నరికాడు. ఒకే గొడ్డలే, ఒకే రకమైన చెట్లే, ఒకే రకమైన అడవి. ఏం తేడా? ఇద్దరిని పిలిచినాడు వాళ్ళ యజమానుడు. ఏంట్రా నువ్వు ఒకరోజు 10, 15, 20 ఇలా పెరుగుతూ పోయింది నువ్వు నరకడంలో చెట్లు, ఇంకోటేమో 10, 5, 1 తగ్గుతూ వచ్చింది, ఏంటి తేడా అని మొదట ఎవరిని అడిగింటాడు? వెరీ గుడ్. తక్కువ నరికిన వాడిని పిలిచి అడిగాడు. ఆయన అన్నాడు, ఏం లేదండి, మీరంతా పక్షపాతమేమో, వాడికేమో మంచి గొడ్డలు రోజు ఇస్తున్నట్లున్నారు, నాకే మొదటి రోజు ఇచ్చిన గొడ్డలే వచ్చినారు, అందుకే దాంతో నరుకుతున్న. మొదటి రోజు 10 నరికా, రెండవ రోజు 5 నరికా, అంతకంటే ఎక్కువ నరకలేకపోయినా, మూడో రోజు 1 నరికా, అంతకంటే ఎక్కువ నరకలేకపోయినా. మొదటని పిలిచాడు, ఏంటో నువ్వు ఎలాగ నరకగలిగావు? మొదటి రోజు 10, రెండో రోజు 15, మూడో రోజు 20 అంటే, ఏం లేదండి, మీరు ఇచ్చిన గొడ్డలు రోజంతా పనిచేసిన తర్వాత రాత్రి అంతా వచ్చి ఆ గొడ్డలు ఆఖరైతో సానబెట్టుకున్నాను, అది బాగా తెంపు వచ్చింది, రెండో రోజు 15 నరికేసానండి, రెండో రోజు రాత్రి వచ్చిన మళ్ళీ ఆఖరైతో సానబెట్టుకున్న, మూడో రోజు వెళ్ళి 20 నరికేసానండి, రేపైతే 25, 30 ఇలాగ ఎన్ని నరుకుతున్నా చెప్పలేనండి. ఎలాగ నరుకుతున్నారు అంటే రోజు సానబెట్టుకుంటున్నాను రాత్రి అంతా. అదే గొడ్డలు ఇంకొక వ్యక్తి చేతిలో ఉంది, ఆ వ్యక్తిని నరకలేకపోతున్నాడు. కనుక సానబెట్టుకోవడం, బ్రష్ చేసుకోవడం, మన స్కిల్ని పదును పెట్టుకోవడం అనేది చాలా ప్రాముఖ్యం. బైబిల్లో అలాగున్నారు కొంతమంది. యోసేపుకి దేవుడు కలలు చెప్పే జ్ఞానం ఇచ్చినాడు, దానియేలుకి కలలు చెప్పే జ్ఞానం ఇచ్చినాడు, ఎస్తేరుకి ప్రార్థన దేవుని సన్నిధిలోకి వెళ్ళి విజ్ఞాపన చేసే అవకాశం ఇచ్చినాడు. ఇలాగ వాళ్ళకి ఇచ్చింది, వాళ్ళు పదను పెట్టుకున్నారు కనుకనే వారు గొప్పవాళ్ళే. మనం ఏమనుకుంటాం, మనకేం దేవుడి లేదులే, మనం పల్లెటూరులో పుట్టినాం, మనకేం కాన్వెంట్ లేదు, మనకేం చదువు రాదు, మనమేమి ఫస్ట్ నుండి టై, బూటు, షూ వేసుకుని స్కూల్కి వెళ్ళలేదు, మనకేం బాక్స్ పుస్తకం లేదు, మనకేం లేదు కదా, మనకి ఎలాగొస్తుంది చదువు అంటారు. దేవుడు అందరికి ఒకే విధానంలోనే అవకాశాలు ఇవ్వకపోవచ్చు, కానీ ఇచ్చిన అవకాశం మనం తీసుకోవాలి. నేను కూడా ఒక చిన్న పల్లెటూరులోనే పుట్టా.